హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. బిగ్ బాస్ సీజన్ 8లో ఎక్కువగా టాస్క్ ఇస్తూ ఉండడంతో బిగ్ బాస్ అభిమానులు బాగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి. ఇక విషయం పక్కన పెడితే లైవ్లో ఒక టాస్క్ జరుగుతుంది. టాస్క్ ఇక రెండు టీమ్స్ అయిన యష్మిక టీం అలాగే నైనిక టీం. ఇక బిగ్ బాస్ టాస్క్ ఏమిచ్చారు అంటే గార్డెన్ ఏరియాలో ఒక నులక మంచం లాంటిది ఏర్పాటు చేశారు. అలాగే వాటితో పాటు కొన్ని ఇటుకలను కూడా ఇచ్చారు. అయితే ఎవరైతే టీం సభ్యులు ఉన్నారో వాళ్ళ నుంచి ఒక్కొక్కరుగా వచ్చి ఇటుకలను తీసుకొని ఏదైతే మంచం ఇచ్చారో వాటిని ఆ తాడుల మధ్య గ్యాప్ నుంచి తాడుని తగలకుండా అటు నుంచి ఇటు వచ్చి అలా పేరుస్తూ ఒకదానిపై ఒకటి పెట్టాలి. ఇలా ఎవరైతే ఇటుకలను ఒకదానిపై ఒకటి ఎక్కువగా ఎవరు పేరుస్తారో వాళ్ళ టీం సభ్యులు విన్నర్గా నిలుస్తారని బిగ్ బాస్ తెలియజేశారు. ఇక టాస్క్ లో భాగంగా సంచలగ్గా నిఖిల్ని నియమించారు. అయితే టాస్క్ లో బాగా గేమ్ ఆడి యష్మి టీం 4 ఇటుకలను పేర్చి విన్నర్గా నిలిచింది. ఇక నైనిక టీం వాళ్ళు ఆకు వెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా చిరిగేదే ఆకే అన్నట్లు పాపం సంచలగ్గా వివరిస్తున్న నిఖిల్ని వేసుకుంటున్నారు అనేది చెప్పాలి. తాను ఎంత పర్ఫెక్ట్గా వివరిస్తున్నప్పటికీ మొత్తానికి నీ వల్లే తప్పు అన్నట్లు పడిపోతున్నారు. మరి మీరేమంటారు? ఎప్పుడు చూసినా వాళ్ళు గెలవాల్సింది పోయి నిఖిల్పై ఆరోపణలు చేస్తున్నారు. మరి మీకు కూడా అలా అనిపించిందా లేదా అనేది కామెంట్ చేయండి. ఏది ఏమైనా సరే సంచలగ్గా నిఖిల్ పర్ఫెక్ట్ అనేదే చెప్పాలి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.